గాయస్ ఫుల్ వర్షం పడుతుంది. యాక్చువల్గా ఈ అంకుల్ ఈ అన్న వాళ్ళు ఎవరు అనుకుంటారా? సో మేము అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగినాం కదా, ఈ స్కూటీ అన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయిన ఉండే అక్కడ మా ముంగడు. వాళ్ళని లేపి మేము అందరం పికప్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా వర్షం పడుతుందని నేనైతే గోప్రో ఓపెన్ చేయలేను. సో యాక్సిడెంట్ అయిన ఉండే. మళ్ళీ ఆ అంకుల్ వీళ్ళు మొత్తం 3 మెంబర్స్ ప్లస్ ఆ చిన్న పిల్లవాడు ఉండే. సో మా బ్యాగ్ ఒకటి ఇట్లా పక్కకు కట్టేసుకొని వాళ్ళు కూడా హైదరాబాదే వస్తా అంటే వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోతున్నాము. సో ఇప్పుడు మళ్ళీ అసలు వర్షం తగ్గట్లేదు, కంటిన్యూస్గా ఉంది. అందుకోసం అని చెప్పేసి కొద్దిగా ఇట్లా పక్కగా వెళ్తున్నాము. ఎక్కడున్నాం? శంషాబాద్కి 100 కిలోమీటర్ దగ్గరలో ఉన్నాం. ఇంకెంత టైం పడుతుంది? నియర్ అంటే ఇంకా 1.5 అవర్లో రీచ్ అవుతాం. ఈయనైతే గాల్లో లేస్తున్నాను అనుకుంటే ఈయన వెనకకి వెళ్ళిపోయాడు. నువ్వు కొద్దిగా వెనకాల ఉన్నావు. వాడు అంటే యాక్చువల్లీ నేను చేంజ్ అయిపోయినా, ఆయన సునీల్ అయిపోయినా లాస్ట్. అదైతుందా? ఏం జరిగిందంటే వీడైతే కొద్దిసేపు బ్రేక్ చూసుకున్నాము, మళ్ళీ వెళ్ళిపోతున్నాం మేము. చూడండి అసలు అప్పటి నుంచి వర్షం అయితే ఆగట్లేదు. మేము ఇట్లానే వెళ్ళిపోతున్నాం. ఇక మేము అక్కడ జోగులాంబ గుడి అయితే దర్శనం చేసుకుందాం అనుకున్నాం. బట్ అయితే ఇక కుదరలేదు, ఎందుకంటే ఫుల్ వర్షాలు అంటావు 2-3 డేస్ ఉన్నాయి అన్నారు. సో ఎందుకో మాకు ట్రిప్ ఇక ఆల్రెడీ 6 డేస్ అయిపోతుంది. అది మాకు హైదరాబాద్ నుంచి జస్ట్ అరౌండ్ ఒక 150 to 200 కిలోమీటర్స్ ఉంటుంది. సో తర్వాత ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక వెళ్ళిపోతున్నాం. ఇక చూడండి వర్షం అయితే అస్సలు ఆగట్లేదు. టైం చూడండి ఇప్పుడు 12:30 అవుతుంది. మేబీ 2 వరకన్నా వెళ్ళిపోవాలి, ఇంకా లేట్ అవుతుండొచ్చు. కాకపోతే ఇక్కడ నుంచి అన్న చెప్పిండు ఏంటంటే మనకి ఓన్లీ సింగిల్ లేన్ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలన్నాడు. వర్షం అయితే అస్సలు ఆగట్లేదు. ఇక చూడండి ఇదే వర్షంలో నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత లాంగ్ డ్రైవ్ 100 to 200 కిలోమీటర్స్ నేను కొట్టడము. అసలు ఒక్క దగ్గర కూడా గ్యాప్ లేదు. నా లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను ఉండలేను. కానీ చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. కానీ అట్లనే కాకపోతే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి, ఎందుకంటే నైట్ డ్రైవ్స్ వర్షంలో పోవడము అంత ప్రిఫరబుల్ కాదు. బట్ జాగ్రత్తగా వెళ్తే ఏం కాదు. అసలు మా ముంగడ ఇప్పుడు వెళ్తున్న అన్న అయితే నాకైతే అస్సలు కనిపిస్తలేదు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. మేము చాలా స్లో ఉన్నా, చాలా వెనకాల ఉన్నా. ఇక్కడ యాక్సిడెంట్ అయినట్టుంది. ఏమైంది అసలు? అయ్యో యాక్సిడెంట్ అయింది, చాలా పెద్దగా యాక్సిడెంట్ అయింది. పోదాం. ఇక చూడండి హైదరాబాద్ మీకు పైన కనిపిస్తుందా? ఇంకా 92 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుందంట, 2 years నుంచి అవుతుందంట. సో అందుకోసం అని చెప్పేసి ఇట్లా ఉంది, సింగిల్వే అన్నారు. అరౌండ్ ఒక 5 to 7 కిలోమీటర్స్ పైన ఇట్లా ఉంటుందంట. దాని తర్వాత మంచిగా ఉంటా అంటారు. లైట్లు చూడండి మొత్తం రెడ్ కలర్లో స్ట్రీట్ లైట్లు, చాలా బాగుంది, మంచి లుక్ వస్తుంది హైవే పైన. ఇంకా హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్స్ చెప్తాను ఆగండి. ఇంకో 65 కిలోమీటర్స్ ఉంది. సో ఇక మేము చాలా తొందరగా కొడుతున్నాం. బండ్లు అయితే ఏడా లేట్ చేస్తలేదు. చూడవు వాళ్ళు జంపుకోబోతున్నారు. వీడైతే ఫ్యూల్ బంక్ లో ఆగినాము, చాలా గలీజు కొట్టినాం బండ్లు అయితే, మొత్తం వర్షమే. వీడైతే ఆగినాము. ఇక కొద్దిసేపు ఇట్లానే ఒక 5 minutes రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాము. ఇంకొక 20 to 25 కిలోమీటర్స్ ఉంది అంతే హైదరాబాద్కి. బండి అయితే క్రేజీ నడిపిస్తున్నావు, బండి క్రేజీ నడుపుతున్నావు. రైటా పోనా? చలో తీరా. మెల్లగానే పోతా. కూడదు. సరే ఓకే. నేను 90లో పోతున్నా, అన్న నన్ను ఓవర్టేక్ చేసి పోతాను చూడుండవు. ఎట్లా పోతాడు చూడవు. ఇప్పుడు చూడుండవు జిప్పు అంతే. ఇక టైం చూడండి, ఇక ఇప్పుడు 2 అవుతుంది. ఈ నుంచి మనకి ఒక 10 to 15 కిలోమీటర్స్ వస్తుందేమో. మళ్ళీ మన హైదరాబాద్కి వస్తే ఆ వైబే చాలా బాగుంటుంది. అదొక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఆ బిల్డింగ్స్ కానీ ఆ లుక్ కానీ అదంతా చాలా మంచిగా అనిపిస్తుంది. టైం 2:30 అవుతుంది చూడండి. ఇప్పుడు మనం హైదరాబాద్లో అత్తాపూర్ దగ్గర ఉన్నాము. అదే మన బండికి సిరామిక్ వేయించినాం కదా, అక్కడ ఉన్నాము. సో ఈ నుంచి ఇక దగ్గరనే వెళ్ళిపోవచ్చు. ఇక వద్దన్న ఇక వెళ్ళిపోతాం. బాయ్.
పడుకున్నాడైతే జాగ్రత్త వెళ్ళండి. ఓకే అన్న బాయ్. బాయ్ అక్క. లేదు మేము మార్నింగ్ వెళ్ళిపోతాం. ఆగచ్చు కదా రేపు చూస్తాం. ఇప్పుడైతే నైట్ ఇక 3 అవుతుంది. సో మేమైతే ఇక ఈ నైట్లో ఇంటికి వెళ్ళిపోలేము. సో మా ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడనే మాదాపూర్లో రూమ్ ఉంది. ఆ రూమ్లో మేము నైట్ ఇప్పుడు స్టే చేసి మార్నింగ్ అయితే వెళ్ళిపోతాం. అండ్ మీరు ఇప్పటివరకు నా వీడియో ఇంతవరకు చూసారు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటారు. అండ్ కొత్తగా ఎవరైనా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కంపల్సరీ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఒక లైక్ బటన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్. శ్రీశైలం వెళ్ళినాము, ఇప్పుడు రిటర్న్ అయిపోయినాము, ఇంటికి వెళ్ళిపోతున్నాం. అంటే ఇక్కడ డ్రాప్ చేసి ఇక్కడ మాదాపూర్ ఏదన్నా ఒకటి చూపెట్టు. నీ ఆర్సో లైసెన్స్ ఏదో తక్కువ చూపెట్టు ఉండాలి. బాబు బ్యాగ్లోనా బట్టలు? శ్రీశైలం జాకేఆర్ ట్రావెలర్స్ అంతా ఫ్రెండ్సా మీరు? అందరం ఫ్రెండ్స్. కెమెరా పెట్టుకురా. కెమెరా ముందు ఇదేంది? గోప్రో వీడియో రికార్డ్ చేస్తారు. ఇప్పుడంతా రికార్డ్ అవుతుందా మాది? బాగా సెట్ చేయాలి కదా. ఓ ఆన్ ఉంది అది. ఆన్ చేసుకో, బటన్ ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు సార్. నాన్న కూడా వచ్చిరా మరి? ఏం సర్వీస్ అట్లా కాదా మీకు? ఈ ఫుల్ వర్షం మేము స్టార్ట్ అయిన తర్వాత. రైట్ పో, జాగ్రత్త బ్రదర్ వర్షంలో. ఓకే థ్యాంక్ యూ. మా ఫ్రెండ్స్ చెప్తారు, నేను అంత అబ్జర్వ్ చేయలేను, వాడు ఇట్లానే హెల్మెట్ తీసి నడిపించిండంట. మేము 1000 కిలోమీటర్లు తిరిగి వచ్చినాం కానీ మాకు ఇప్పటి వరకు ఎవ్వడు ఏం చేయలేడు. కానీ ఇప్పుడు వాళ్ళు చలాన్ కొట్టిరా అని చెప్పేసి అంటుండు. హెల్మెట్ తీసి ఈయనే కదా అని చెప్పేసి వాడు బయట పెట్టుకుంటే చూడండి గాషారం అంటే ఇట్లుంటది. మొత్తం చుట్టంతా తిరిగి వచ్చిన తర్వాత ఏం కాదు, కానీ ఇంటికి వచ్చిన తర్వాతనే మనకు అంటుకుంటుంది అన్నట్టు గిట్లా అయింది మన బతుకు. అంటే మళ్ళీ రివర్స్ అవుతున్నాము. ఇడేదో ఉందంట హోటల్. టైం చూడండి, ఇప్పుడు 3 అవుతుంది. ఇంకింటికి పోలేము, చాలామంది ఉన్నారు. ఈ టైంలో కూడా టిఫిన్ తింటారంటే గ్రేట్ అసలు. గాయస్ మేము ఇంటికి అయితే వచ్చేసినాము. సో ఇప్పటితో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ ఒక 6 days ట్రిప్. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.